మాధవ రంగారావు గారు మొదలుపెట్టిన ఉద్యమం టి కృష్ణ గారు నారాయణమూర్తి గారు స్టార్ట్ చేసి ఏ పరిస్థితి తీసుకెళ్లారంటే తెలుగు సినిమాకి ఎర్రజెండా లేకపోతే తెలుగు సినిమా నడవదేమో అనే పరిస్థితికి వచ్చి అందరి హీరోలు ఎర్రజెండా పట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఒకనొక కాలంలో. ఇక్కడ అన్ఫార్చునేట్ ఏంటంటే కమ్యూనిస్ట్ పార్టీలు వాటిని వాడుకోలేకపోయింది, సరిగ్గా దుర్వినియోగించుకోలేకపోయిన అవకాశాన్ని. దాంట్లో వాళ్ళకి చీలికలు పీలికలు అయిపోవడంతో ఇంకొంచెం ఇబ్బంది అయిపోయింది. అలా మెల్లిగా అది పోయింది. సినిమాల్లో కూడా మనం మొదట్లో ముగ్గురు పేర్లు చెప్పాను, వాళ్ళు చెప్పిన వాళ్ళు సినిమాలు ఏంటంటే బాగా ప్రేరేపితం చేసేవారు. తర్వాత ఎప్పుడైతే కమర్షియల్ ఎలిమెంట్స్ వచ్చినాయో డైల్యూట్ అయిపోయి అది ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇప్పుడు అజయ్ ఘోష్ చెప్పినట్టు సైకిల్ తిరుగుతుంది, మళ్ళీ వస్తుంది, మళ్ళీ ఎప్పుడు రావాల్సిందే. మా సాంసరావు గారు చెప్పినట్టు ప్రశ్నించే ప్రతివాడు కమ్యూనిస్టే. కమ్యూనిస్ట్ అంటే ఎర్రజెండా లేకపోతే ఏదో ఉంది, కమ్యూనిస్టులు డబ్బు ఉన్న వాళ్ళని పెడతారు, అటువంటివన్నీ బోగస్. ఇదంతా ఎవరికి కష్టం వచ్చినా కష్టాన్ని దానికి తీర్చడానికి ప్రయత్నించేవాడు, తీర్చుకుంటానికి ప్రయత్నించేవాడు, ప్రశ్నించేవాడు ప్రతివాడు, ఎక్స్ప్లాయిట్ చేయబడ్డ ప్రతివాడు తిరగబడితే కమ్యూనిస్ట్ అవుతాడు. అంతే తప్ప ఎక్స్ప్లాయిట్ చేసినవాడు అంటే వాడు గొప్ప డబ్బు ఏమన్నా చేసుకోవచ్చు అనే పరిస్థితుల్లో ఇప్పుడు మనం పెరుగుతున్నాం. అక్కడి నుంచి బయటికి రావాలి అని ఇలాంటి సినిమాలు తీసి ప్రేరేపించే పరిస్థితి ఉండింది. అలాగే ప్రేరేపించబడ్డవారు కూడా మన పర్టికులర్గా తెలంగాణ రైతాంగ పోరాటం తీసుకుంటే తెలంగాణ ఈ రోజుకి ఆ రోజుకి కూడా ఎర్రజెండా వల్లే ఇంత ఉద్యమ స్ఫూర్తి ఉంది తెలంగాణలో. ఆ ఉద్యమ స్ఫూర్తి మొన్నటిదాకా చూస్తూనే ఉన్నాం. అలాగే ఆంధ్రాలో కూడా అది ఉంది. బట్ దాన్ని ఎలా చేయాలి అనేది ఆలోచించాల్సిన విషయం. గతంలో ప్రజానాట్య మండలి బాగా ప్రేరేపించేది ప్రజల్ని, ఇప్పుడు కొంతవరకు డైల్యూట్ అయింది ఇది. సరే, ఇవన్నీ మా కష్టాలు. 2 రోజులు మీకు ఎప్పుడు కలుసుకోక అందరూ ఉన్నారు కాబట్టి నేను కొంచెంసేపు మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఫైనల్గా బాబ్జీ అతను సినిమాలు తీస్తూనే ఉన్నాడు. ముందు సినిమాలు ఎలా ఉన్నా కానీ అతను ఏఎస్ఎఫ్ని కానీ లేకపోతే ప్రజానాట్య మండలిని కానీ నమ్ముకొని, పార్టీని నమ్ముకొని, పార్టీ కోసం తన కష్టం కనబడతాడు. ఇండస్ట్రీలో వచ్చి అప్పటి నుంచి నేనున్నాను. అతను వచ్చి నేనే ఉన్నా ప్రజానాట్య మండలి అంటే వీడేవాడంటే కొత్తగా వచ్చాడు, వీడేం చేస్తాడు అనుకునేవాడిని. 15 ఏళ్ళ నుంచి పాపం ఒంటరి పోరాటం చేస్తున్నాడు, లాగుతున్నాడు బండిని, అద్భుతంగా పనిచేస్తున్నాడు తమ్ముడు. అలాంటిది ఇంత సిన్సియర్గా చేసేవాడు సిన్సియర్గా సినిమా తీస్తున్నాడు. బట్ అజయ్ ఘోష్ చెప్పినట్టు తీయబోయే సినిమా, ఈ తీసిన సినిమా తీయబోయే సినిమా కూడా సమాజంకి మెచ్చేటట్టు, ప్రజలు మెచ్చేటట్టు, మనం ప్రజలు మెచ్చేటట్టు తీయాలి. ఎవరికి మనం ఎర్రజెండా పెట్టాం కాబట్టి సినిమా చూసేయాలి అనుకుంటే చూడరు. ఏదైనా ఇప్పుడు సాంసరావు గారు చెప్పినట్టు, అజయ్ ఘోష్ చెప్పినట్టు ఇవాళ తీస్తున్న డైరెక్టర్లు కూడా జెండా పెట్టకపోయినా వాళ్ళు తీస్తున్న సినిమాలన్నీ కమ్యూనిస్ట్ సినిమాలు. ఎక్సెప్ట్ సాంసరావు గారు చెప్పిన కొన్ని విలన్ సినిమాలు ఉంటాయి, అవి వదిలిపెట్టేస్తే మిగిలిన సినిమాలన్నీ ఇయ్యే. సో అన్యాయాన్ని ఎదుర్కోవడం హీరో చేసేది ఎప్పుడైనా కానీ, హీరో కానీ హీరోయిన్ కానీ. సో అది కమ్యూనిస్టుల సినిమాలు ఇవన్నీ పేరు మార్చేదో చెప్తూ ఉంటారు. సో తీసేది తీయబోయేది మంచిగా మనం చెప్పే విధానం సరిగ్గా చెప్తుంటే సినిమాలు చూస్తారు. ఈ సినిమా బాగా తీసాడని నేను అనుకుంటున్నాను. పాటలు బాగున్నాయి. ప్రొడ్యూసర్ గారు జనార్దన్ గారికి, అలాగే వేణు మ్యూజిక్ డైరెక్టర్ అందరికీ సక్సెస్ రావాలి. ఇందులో యాక్ట్ చేసిన వాళ్ళందరికీ, టెక్నీషియన్స్ అందరికీ సక్సెస్ రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్.